నాకు ఎమ్మెల్సీ చేసి నన్ను కౌన్సిల్ చైర్మన్ చేయండి, నెక్స్ట్ ఇయర్ గుత్తా సుఖేందర్ రెడ్డి అయిపోతుంది కాబట్టి ఆ ప్లేస్లో నేను రిటైర్మెంట్ తీసుకుంటా అని అడుగుతున్నారు. ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మధుయాష్కి గౌడ్ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేశారు. సిటీలో వేవ్ లేదు కాబట్టి ఆయన ఓడిపోయారు. కాబట్టి ఆయన కూడా అడుగుతున్నారు. బట్ ఎంపీ టికెట్ అడగలేదు మధుయాష్కి. ప్లస్ రాహుల్ గాంధీతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి హైకమాండ్ కోటాలు ఏమైనా జరగచ్చు కాంగ్రెస్లో కదా. అట్లాగే ఎస్సీల నుంచి అద్దంకి దయాకర్ ఉన్నారు. దయాకర్కు మొన్నటి వరకు వ్యతిరేకించిన వాళ్ళంతా ఇప్పుడు వ్యతిరేకించకపోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జానారెడ్డి కానీ అందరినీ ఆయన కన్విన్స్ చేసుకున్నారు. మోస్ట్లీ ఇప్పుడు మీరు మామూలుగా క్యాడర్లో చర్చ పెడితే అద్దంకి దయాకర్కే వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆయన వాయిస్ ఉంది కదా. 10 సంవత్సరాలుగా టీవీ చర్చల్లో వాటిలో కాంగ్రెస్ పార్టీ వాణిని సమర్థవంతంగా వినిపిస్తున్నారని చెప్తారు కదా. సో ఇట్లా రకరకాల కేటగిరీస్లో రకరకాల వ్యక్తులు అయితే ఖచ్చితంగా మనకున్నారు. వీళ్లను దీనిలో ఈ వచ్చే 3 సీట్లో మళ్ళీ హైకమాండ్ కోట, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కోట, బట్టి విక్రమార్క కోట, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోట, ఎన్ని కోటాలు ఉన్నాయి. ఎన్ని కోటాలని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, అన్ని కోటాలని సాటిస్ఫై కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి కత్తి మీద సామ్యం. మీరు అంటే కాంగ్రెస్లో 4 ఎమ్మెల్యే కోటా సీట్లకు 40 మంది పోటీ అంటే ఇంకా ఓసీల్లో హర్కాల వేణుగోపాలరావు ఉన్నారు, ప్రోటోకాల్ కమిటీ సలహాదారుగా ఉన్నారు. బట్ ఆయన 2014-18 ఆ టైం నుంచి ఆశిస్తున్న వ్యక్తి. అలుగుతారు ఖచ్చితంగా. పైగా రికమెండేషన్స్ ఇప్పుడు జానారెడ్డిని రేవంత్ రెడ్డి కలిస్తే జానారెడ్డి ఒక పేరు సజెస్ట్ చేశారట, శంకర్ నాయక్. డీసీసీ అధ్యక్షుడు, నల్గొండ డీసీసీ అధ్యక్షుడికి అవకాశం ఇవ్వండి ఎస్టీ కోటాలో అని. ఎస్టీ కూడా ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు బీసీకి ఒక్కటి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది. ఇంత బీసీ మూవ్మెంట్ నడుస్తుంటే మీరు ఈ 3 సీట్లు ఒకటి బీసీ ఖాయం, ఒకటి రెడ్డికి ఇవ్వాలి. ఎందుకు రెడ్డి? కాంగ్రెస్ ఈజ్ డామినేటెడ్ బై రెడ్డీస్. రెడ్డిలు కాంగ్రెస్ అధికారం రావడంలో కీలక పాత్ర. ఎప్పుడు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు మీరు ఎప్పుడు చూడండి రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటుంది. సో ఒకటి రెడ్డిలకు ఇవ్వాలి, ఒకటి బీసీకి ఇవ్వాలి. మరి ఇంకోటి సెక్షన్ మైనారిటీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. లేదా సిపిఐ, ఎంఐఎం ఇద్దరికి సీట్లు ఇవ్వకుండా కూడా ఇవ్వకుంటే ఇద్దరికి అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది. సో అట్లా ఇంపార్టెంట్. ఇవాళ 6వ తారీఖు వచ్చింది. 10వ తారీఖు లోపు ఇంకా 10వ తారీఖుకి లాస్ట్ డే నామినేషన్. సో ఎనీ కాస్ట్ 8th or 9th లోపు డిక్లేర్ చేయాలి. అవతల కేసీఆర్ కూడా డిక్లేర్ చేయాలి. కేసీఆర్ వీళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాడు. ఆయన మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. మనకేం కేసీఆర్ అయితే వీళ్ళందరూ హైకమాండ్ ఇవన్నీ చర్చలేం లేదు కదా. ఆయన ఎవరనుకుంటే వాళ్ళే క్యాండిడేట్ కదా. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు ఇస్తారో చూసి దానికి ఆధారంగా పోదామని ఆయన ఆలోచిస్తూ ఉండొచ్చు. లేకపోతే ఈ పార్టీకి అనౌన్స్ చేసేవాళ్ళు కేసీఆర్. కాంగ్రెస్ చూద్దాం ఎవరిని అనౌన్స్ చేస్తుందో. ఏదైనా బీసీలకు ఇవ్వలేదు అనుకోండి, ఆయన బీసీలకు ఇచ్చి స్కోర్ చేద్దాం అనుకోవచ్చు కదా. మైనారిటీకి ఇవ్వకపోతే మైనారిటీ ఓటు గురించి మహమూద్ అలీ ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. మళ్ళీ మహమూద్ అలీకి ఇచ్చి కన్విన్స్ చేయొచ్చు. ఎస్టీలకు ఇవ్వకపోతే